హీరోయిన్స్ విషయం వస్తే కమిట్మెంట్స్ అడుగుతారు. ఈ మధ్య ఒక పెద్ద హీరోయిన్ కూడా నన్ను కూడా అడిగారు అని మేకప్ చెప్పేసి అన్నారు. జూనియర్ ఆర్టిస్టులకే కమిట్మెంట్ తప్పట్లేదు, ఉమ్, హీరోయిన్లకు తప్ప. ఉమ్. చిన్న మరి చిన్న ఇండస్ట్రీ ఎక్కడ బాగుపడుద్ది అన్న అదే సి అంటే ఇలా ఉంటే? సిగ్గు ఉండదు, మా అంటే మానం ఉండదు, నీ అంటే నిజాయితీ ఉండదు సినిమాలో. ఉమ్, ఇట్లాంటి చిన్న చిన్న కెమెరాలు పెట్టి యూట్యూబ్లోనే అమ్మాయిల్ని ఆంటీల్ని వాడుకునేటోళ్ళు ఇగో ఇంతమంది ఉర్రు. ఉమ్, ఈ రెండు చేతులు పెట్టి ఇగో ఇంతమంది ఉర్రు. ఇట్లాంటి చిన్న చిన్న కెమెరాలు పెట్టి ఆఫీసులు తీసుకొని ఉమ్, నీకు షూటింగ్ ఇస్తారా అని చెప్పి ఉమ్, సీసీ కెమెరాలు పెట్టి బట్టలు మార్చుకుంటుంటే బట్టలు మార్చుకుంటే చూసేటోళ్ళు కూడా ఉన్నారు. ఉమ్, అట్లాంటి వాళ్ళు ఉన్నారు నా దగ్గరకు, అన్ని రకాల వచ్చి చెప్తుంటారు నా దగ్గరకు వచ్చి. ఉమ్, రకరకాల వాళ్ళు ఉన్నారు ఇప్పటికి కూడా. ఉమ్, కమిట్మెంట్స్ అన్ని వర్గాల్లో ఉన్నాయి. ఉమ్, తెలుగు సినిమా ఇండస్ట్రీలో 24 క్రాఫ్ట్స్లో ప్రతి ఒక్క క్రాఫ్ట్లో ఉంది. ఉమ్, కొంతమంది చెప్పుకోలేక పోయి చేస్తుంటారు, నోటికాడ ఫుడ్ ఏడబుద్దా అని ఉంటుంది, కామన్, అది పోదు. అది 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 పోయిందనుకో సినిమా ఇండస్ట్రీ ఉండదు ఉమ్. పక్కా. అది అది ఆ ఇండస్ట్రీ కాదు, ఇప్పుడు ఏ నీకు ఇండస్ట్రీ అయినా ముంబైలో ఉంటారు, ఉంది. ముంబై హీరోయిన్లు ఎందుకు తెచ్చుకుంటారు అనుకుంటున్నావు? ఉమ్, సగలం ప్యాకేజ్, ఉహు, స్టార్టింగ్ నుంచి ఇక్కడ వరకు ప్యాకేజ్, ఆహా, మొత్తం ఏడు ప్యాకేజ్. ఆ, మరి మన తెలుగు వాళ్ళు ఒప్పుకోరు కదా. ఆ, ముంబై హీరోయిన్ పెట్టుకున్నా అంటే ఉమ్, సఫలు కొట్టినట్టుగా. ఆ. అది చాలా ఉంది. అది లోన్కి లేకపోతే లోన్కి సినిమా వెళ్ళే ఇండస్ట్రీ లేదు కొద్దీ అంటున్నా నేను. లోన్కి వెళ్ళే కొద్దీ చాలా విషయాలు ఉన్నాయి. జూనియర్ ఆర్టిస్ట్ కాడ నుంచి ఉమ్, కెమెరా మ్యాన్ వరకు ఉమ్, కంపల్సరీ ఉంటుంది. ఉమ్, కమిట్మెంట్ ఉమ్, లేకుండా ఉండదు. ఉమ్. ఒప్పుకోకుంటే ఒప్పుకోకుంటే ఉంది, అయిపోయింది, నువ్వు ఇంకో సైడ్ నెక్స్ట్ ఇంకో అయిపోయినట్టు సినిమా. ఇంకో సినిమా. ఓకే. కమిట్మెంట్ ఇచ్చి సినిమాలు ఈయన వాళ్ళు కూడా చాలా మంది మూసుకొని ఉన్నారు ఇప్పటికి కూడా. ఇట్లా ఉమ్, మళ్ళీ బయట చెప్తే ఇంకో వీడికి ఇవ్వడం చెప్తారా అని చెప్పి ఉమ్, ఎవరు చెప్పుకుంటారబ్బా. ఉమ్. లేడీస్ని అంత ఘోరంగా వాడుకుంటారు అన్నమాట. ఈ మధ్య ఒక సింగర్ మీద అవ్వడంగా అలిగేషన్స్ వచ్చాయి. ఏంటి? కీరవాణి గారు. ఏంటి ఆ ఇష్యూ ఏంటి? ఇష్యూ అంటే ఏదో పాడుతా తీయగల చిన్న ఇష్యూ జరిగింది. కానీ ఆ అమ్మాయి ఏంటి? నాకు ఎప్పటి నుంచో అమ్మాయి పేరు ఆ, అమ్మాయి నాకు ఎప్పటి నుంచి కాదు, నేను గుండు హనుమంతరావు గారి దగ్గర పనిచేసేప్పుడు కానీ తెలుసు. ఉమ్, అమ్మాయి సింగరు, ఉమ్, ఇప్పుడు సింగరు, అప్పుడు క్లాసికల్ డాన్సర్. ఓకే. ఆహా. ఉమ్, మేము గుండు హనుమంతరావు గారి దగ్గర పనిచేసేటప్పుడు బ్రహ్మానందం అలీ గారు వీళ్ళందరి దగ్గర నేను డాన్సర్గా పనిచేస్తుండే. ఉమ్, ఫస్ట్ పర్ఫార్మెన్స్ నాదే ఉండదు. అప్పుడు వాళ్ళ అమ్మ తీసుకొచ్చి ఉమ్, చేసేది అనమాట. ఉమ్. ఈ షోలో ఏంటి అసలు ఇక జరిగింది? అది దాని గురించి మాట్లాడుకోవాలంటే చాలా, అదేంటంటే అది ఒక చరిత్ర. అంటే నాకు డీల్ ఎలా జరిగిందో అమ్మాయికి అన్యాయం అలా జరిగింది. పాత రోజులు కూడా గుర్తు చేసుకున్నాం. డీల్ అసలు మీ కెరియర్ ఎలా స్టార్ట్ అయింది? ఎందుకు బయటకు వచ్చారు? నేను డీలో పోయింది, నాకు కొరియోగ్రాఫర్గా ఫస్ట్ సత్య మాస్టర్ అన్నారు. ఉమ్, అడిగి వెంట రాకేష్ మాస్టర్ వచ్చిండు. ఉమ్, చూడంగానే ఇక నేను అప్పటికి నాకు చిన్న చిన్న గొడవలు ఉండే. ఎట్లా అంటే ఇక్కడ సంపంగి సినిమా చేసిన తర్వాత స్వయంవరం సినిమా పేరు, స్వయంవరం సినిమా చేసిన తర్వాత పెద్ద ఇట్టు కొట్టిండు సాంగ్. ఉమ్, కొట్టిన తర్వాత అక్కడ బిల్డింగ్లో రెంట్కు ఉండేది, ఇది ఏపీ గెస్ట్ హౌస్, ఇది ఏపీ గెస్ట్ హౌస్ ఉండేది ఉమ్, ఉమ్, మహేష్ బాబు గారి ఇంటి పక్కన. ఉమ్, ఉమ్, అయితే వందే మాత్రం శ్రీనివాసరావు గారు మాకు అమ్మం అనమాట. ఉమ్, అన్ని పోయి ఊరికే సార్ నాకు కార్డ్ ఇప్పిండి సార్, ప్లీజ్ ప్లీజ్ కార్డ్ ఇప్పిండి, మీరు చెప్తే అవుతుంది అని చెప్తే పోయి రాకేష్ మాస్టర్ని కలుపుకో అన్నాడు. పోయి ఉమ్, కలుపు అంటే ఆయన దగ్గర పోతే ఆయన ఏం చేసినంటే ఒక మనిషిని దిగజారు చేసి మాట్లాడినాడు అనమాట. ఉమ్, నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఈ అమ్మ ఈడో కార్డు కోసం పోతే ఇట్లా మాట్లాడటం ఏంటని, అంటే కార్డు గురించి పోతే ఇట్లా ఉంటుందని చెప్పిండు అనమాట. అంటే నువ్వు డాన్సర్గా ఎందుకు అనుకుంటున్నావు, నీ కార్డు ఎవరు ఇస్తారు, అంత చాలా ఇక్కడ జరిగినాయి అని భయపెట్టిండు మా. తర్వాత నేను ఆయన మీద నాకు అంత మంచితనం లేదు ఇక. ఉమ్, అరే ఎవరైనా పోతే ఇట్లా అని స్వయం చెప్తారు అని చెప్తే అనుకున్నాం. ఉమ్, తర్వాత కట్ చేస్తే డీలో ఆయన కొరియోగ్రాఫర్కి వచ్చిండు. ఉమ్, కొరియోగ్రాఫర్కి వచ్చిండు. ఈ అమ్మాయి నువ్వు అయింది కాందంటే ఇంత నేను జర్నీ చేసుకుంటున్నా చేయలేనా అని చెప్పి భయపడుతూనే చేసిన. ఉమ్, తర్వాత ఇక ఆయన అప్పుడు బాగా డ్రింకాలింగ్ అలవాటు ఉండే. ఉమ్, అట్లా ఆయన్ని నేను కొంచెం సెట్ చేసుకొని 7-8 సాంగ్స్ నేనే కొరియోగ్రాఫ్ చేసిన. ఉమ్, తర్వాత నేను ఎక్కువ గోల్డ్ వేస్తాను మెడలో, ఉమ్, గోల్డ్ కారు ఎక్కువ తిరుగుతాను నేను. ఉమ్, కొంచెం ఆయనకు అవి నచ్చలే. ఉమ్, అక్కడ పిల్లగాళ్ళు కూడా బెంగళూరు నుంచో నెల్లూరు నుంచో డాన్సర్లు వచ్చారు కొంతమంది. తర్వాత ఇక చిన్న సిచ్యువేషన్లో ఊరికే కారు వేసుకొని పోతుంటే ఆయన కొంటే కొంచెం రేంజ్ ఉన్నోళ్ళని కొంచెం రానియాడు. ఉమ్, అట్లా మనస్పర్ధలు గొడవలు వచ్చినాయి ఇద్దరికి. డైరెక్ట్ స్టేజ్ మీద చెప్పేసిన, ఉమ్, నాకు అట్లా ఇష్టం ఉండదు, నేను కష్టపడుతున్నా ఆయన కష్టపడుతున్నా, మీరు ఆయనకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు, నేను ఉండనని చెప్పి ఉమ్. అలా జరిగింది. సో రాకేష్ మాస్టర్ అప్పటి నుంచే డ్రింకరా? లేదు, ఆయన ఈ సోషల్ మీడియాలోకి వచ్చిన తర్వాత డ్రింక్ అయ్యిండు మంచిగా. ఫస్ట్లో స్వయంవరం సినిమా, దేవదాసు ఇవన్నీ చేసినప్పుడు మంచి బాగుండేటాడు. ఉమ్, మన సోషల్ మీడియాలోకి వచ్చిన తర్వాత ఆయన వాళ్ళ భార్యతోటి కొన్ని గొడవలు అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ మాస్టర్ తాగుడు అలవాటు నేర్చుకుండు. ఉమ్,
కానీ ఆయన చనిపోవడానికి కారణం డ్రింకే. బాగా తాగి తాగి లోపల ఆర్గన్స్ మొత్తం ఖరాబ్ అయిపోయి చనిపోయాడు. సూసైడ్ లాంటిది లేకుంటే చిచ్చి. మర్డర్ లాంటిది ఏమి అవన్నీ ఆయనకు అవన్నీ కూడా భయపడ్డు అవన్నీ చేసుకోడు కూడా. కానీ రాకేష్ మాస్టర్ స్టార్టింగ్ లో చాలా పెద్ద కొరియోగ్రాఫర్. అదే నేను చెప్పిన కదా, దేవదాస్ సినిమా చాలు బంగారం బంగారం. సో అలాంటి మనిషి చనిపోయేటప్పుడు అసలు ఎంత బాధ అనిపించింది అంటే, ఆయన ఎంతో పెద్ద మనిషి అనుకోవాలి. ఎవరైనా దేవుడు బ్రో, రామోజీరావు కంటే గొప్ప ఏం కాదు కదా. రామోజీరావు గారు చనిపోయాడు, ఆయన కొన్ని వందల మందికి లైఫ్ Life ఇచ్చిన. ఇచ్చిన. రామోజీరావునే ఎవరు తలుచుకోవట్లే, ఆయన ఎవరు తలుచుకుంటారు చెప్పు. రామోజీరావు గారు అంటే కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పటికి కూడా కంటిన్యూటీ. అట్లాంటి వాళ్ళని ఎవరు తలుచుకోలేరు. మనం వీళ్ళ గురించి మాట్లాడుకోవడం వేస్ట్. ఎందుకంటే పెద్ద పెద్ద మేధావులు చనిపోయిన వాళ్ళు ఉన్నారు, అవునా కదా. రామోజీరావు గారు ఆయన అసలు ఇట్లా రోజు మొక్కి ఒక 100 సార్లు రామోజీరావు గారు అన్నా కానీ తక్కువే. ఎందుకంటే ఆయన కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇప్పుడు స్టిల్ నడుస్తున్నది. ఆయన మీద కొన్ని వందల కుటుంబాలు బతుకుతారు. ఈయన మీద ఎవరు బతికారు? అయిపోయిన వాళ్ళు అంతే. దేవుడు తీసుకుపోయిన వాళ్ళ గురించి నువ్వు మాట్లాడే టైం వేస్ట్. సో ఫైనలీ మీ కెరియర్లో ఆయనతో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, మంచి టీము వర్క్ చేశారు. ఇప్పుడు మీరు మీ ఫ్యూచర్ గోల్స్ ఏమనుకుంటున్నారు? నా ఫ్యూచర్ గోల్ ఏం లేదండి. నేను ఒక ఇల్లు కట్టుకుంటాను ఫస్ట్. ఆ ఇల్లుది ఒకటి అయిపోతుంది. ఈ ఇయర్లో ఇల్లు తీసేసుకుంటా టిపర్స్లో. ఈ ఇయర్ ఇల్లు తీసేసుకొని నెక్స్ట్ ఇయర్ మొత్తం నేను నెక్స్ట్ ఇయర్ కానీ ఈ ఇయర్ ఎండింగ్లో కానీ సినిమాలు స్టార్ట్ చేస్తాను. కొరియోగ్రఫీ నాకంచు కొంచెం ఇప్పుడు డాన్స్ స్టూడియో పెట్టుకున్నా. మళ్ళీ సినిమాలు స్టార్ట్ చేస్తే కంపల్సరీ సినిమాలు వస్తాయి. ఎవడైనా తిరగంగా కంపల్సరీ లక్ వస్తుంది. ఇది ఏంటంటే ఆఫీస్లో ఏమో తిరగాలంటే కొంచెం వర్క్ ఉందని చెప్పి తిరగట్లే. ఆఫీస్లో రానిస్తారంటారా? ఎందుకు రానిరండి, మస్తు గుర్తుపడతారు. పక్కా పిలిచి సాంగ్లు ఇస్తారు నాకు నేను తిరిగితే. నన్ను చూస్తుంటారు జనాలు, వాడు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తారు అంతే. పక్కా ఉంటుంది 101%. నేను తెలవడం లేరు, నన్ను చూడడం లేరు, పక్కా. అది మాత్రం నెంబర్ 1 ఉంటుంది. నేను చూడండి కంపల్సరీ వస్తుంది. ఖచ్చితంగా మీరు మంచి ఫేమ్లోకి వచ్చిన తర్వాత మధ్యలో ఇంటర్వ్యూస్ పెట్టుకుందాం. మేము ఫోన్ చేసినప్పుడు మా ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తే చాలు, మమ్మల్ని మర్చిపోకుంటే చాలు. అట్లే ఉండదు బ్రో, అందరు మంచిగా ఉండాలి, అందులో నేను ఉండాలి అంతే. రైట్, చాలా మంచి మాటలు చెప్పారు. 1 గంట టైం మాకు ఇచ్చి మా స్టూడియోకి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చారు. చాలా థ్యాంక్స్ అన్న. సో ఇది బషీర్ మాస్టర్ గారితో ఇంటర్వ్యూ. మరో సెలబ్రిటీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని ఫాలో అవుతుందండి.